ప్రతినిధి సారంగపాణి ఉన్నారు. సారంగపాణి, అక్కడ ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? అక్కడ మొత్తం ఎన్ని వార్డులు, ఎన్ని డివిజన్లకి ఎన్నికలు జరగబోతున్నాయి? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్కి సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ 328 వార్డులు ఉన్నాయి. కార్పొరేషన్ మంచిర్యాలలో 60 డివిజన్లు ఉన్నాయి. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులు ఉన్నాయి. ఈ విధంగా ఇటు బైన్సా ఆదిలాబాద్ జిల్లాలో 1 మున్సిపాలిటీ, అదేవిధంగా నిర్మల్ జిల్లాలో 3 మున్సిపాలిటీలు, బైన్సా, ఖానాపూర్, నిర్మల్కి సంబంధించి 3 మున్సిపాలిటీలు ఇక్కడ ఉన్నాయి. ఇక ఆసిఫాబాద్ జిల్లాలో కాగజ్ నగర్, ఆసిఫాబాద్కి సంబంధించి 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. దీంతోపాటు మంచిర్యాలలో 4 మున్సిపాలిటీలు, 1 కార్పొరేషన్ ఉంది. ఇక్కడ క్యాతన్పల్లి, అదేవిధంగా బెల్లంపల్లి, లక్సెటిపేట, చెన్నూరులో మున్సిపాలిటీలు ఉండగా మంచిర్యాల కార్పొరేషన్గా ఉంది. ముఖ్యంగా బెల్లంపల్లి సింగరేణి ప్రాంతం ఏదైతే ఉందో, సింగరేణి ఏరియా ప్రాంతంలో సిపిఐతో కాంగ్రెస్ అలయన్స్గా ముందుకు పోతుందని అనుకున్నారు. కానీ కేతనపల్లి మున్సిపాలిటీకి వచ్చేసరికి బీఆర్ఎస్ను సిపిఐ మధ్యలో పొత్తు కుదిరింది. ఒకరు 8 స్థానాలు, ఒకరు 14 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. దీంతోపాటు చెన్నూరులో సైతం సిపిఐ ఒంటరిగా పోరు చేస్తుంది. దీంతోపాటు కాంగ్రెస్ సైతం ఒంటరిగానే ఉంది. ఇక బెల్లంపల్లిలో సైతం పొత్తుల కోసం చివరి వరకు లెఫ్ట్ పార్టీలు, అదేవిధంగా కాంగ్రెస్ మధ్య ప్రయత్నాలు కొనసాగాయి. కానీ ఇక్కడ సైతం కాంగ్రెస్, సిపిఐ వేర్వేరుగా బరిలో ఉన్నాయి. అయితే బీజేపీ, బీఆర్ఎస్ ఇక్కడ తక్కువగా ఉన్నప్పటికీ మిగతా చోట్ల చూసుకుంటే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ముఖ్యంగా బైన్సా విషయానికి వస్తే ఎంఐఎం గట్టి పోటీనిస్తుంది. ఇప్పటికే ప్రచార క్షేత్రంలో ప్రముఖులు రంగంలో దిగారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ప్రచారం నిర్వహించారు. మరోవైపు ఇవాళ మంచిర్యాలకు మాజీ మంత్రి హరీష్ రావు రాబోతున్నారు. రోడ్ షో నిర్వహించబోతున్నారు. కేతనపల్లితో పాటు బెల్లంపల్లిలో ప్రచారం నిర్వహిస్తారు. ఇక రేపు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంచిర్యాల, అదేవిధంగా కొమరంభీం జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో ప్రచారం నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ప్రముఖులంతా ఇప్పటికే రంగంలో దిగి తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం హోరెత్తిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. శ్రావణి. రైట్ సారంగపాణి, థ్యాంక్స్ ఫర్ ద